కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి మహాకృపను బట్టి ఈరోజు ఆయన సన్నిధిని మనం కూడుకుని ఆయన మాటలు వినడానికి ఆ తండ్రిని దేవుడు మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి తండ్రిని దేవునికి ప్రభుని క్రీస్తు ద్వారా మహిమ కలుగును గాక. గత వారం మనం నేర్చుకునేటువంటి వాక్య భాగాన్ని కొనసాగింపుగా ఈరోజు కూడా మరికొన్ని సంగతులు నేర్చుకుందాము. గత వారం మనం ధ్యానించినటువంటి అంశము పరలోకము నుండి వచ్చిన నిజమైన ఆహారం. పాత నిబంధనలో చెప్పబడినటువంటి అరణ్య ప్రయాణంలో ఇశ్రాయేలు ప్రజలను పోషించినటువంటి మన్నా కొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి పరలోకం నుండి పంపబడినటువంటి మన్నా అని చెప్పబడిన యేసుక్రీస్తు వారు ఆయనే నిజమైనటువంటి ఆహారం అని గత వారం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. పాత నిబంధన ఛాయారూపకంగా యేసుక్రీస్తు వారిని గురించినటువంటి స్వార్థ ముందుగానే దేవుడు ఆయా వస్తువుల్లో ఆయా బలుల్లో చూపిస్తూ వచ్చారు. దానికి సంబంధించి పాత నిబంధనలో ఇజ్రాయేల్ ప్రజలు అరణ్య ప్రయాణంలో 40 సంవత్సరాలు ఆ ఎడారి ప్రాంతంలో దేవుడు వారిని పోషించాడు మన్నాతో. ఆ మన్నాలో యేసుక్రీస్తు వారిని గురించినటువంటి స్వార్థని దేవుడు వారికి నేర్పించాలనే ప్రయత్నంలో ఆ సంగతులు గ్రంథస్థం చేసి ఈరోజు ఆ విషయాలు చదువుతున్న మనకి అందులో క్రీస్తు వారిని గురించినటువంటి సువార్త ఎంత తేటగా ఉందో దేవుడు మనకి నేర్పించాడు, నేర్పిస్తున్నాడు. పాత నిబంధనలో ఇజ్రాయేల్ ప్రజలను పోషించినటువంటి మన్నా క్రొత్త నిబంధన కాలంలో లోకమనే అరణ్యంలో ప్రయాణం చేస్తున్నటువంటి మనల్ని కూడా పోషిస్తున్న వాడిగా యేసుక్రీస్తు వారు కనిపిస్తున్నారు. పరలోకంలో అడుగుపెట్టేంత వరకు మనకి జీవాహారంగా క్రీస్తు ప్రభు ఉన్నారు. కాబట్టి పాత నిబంధనలో చెప్పబడినటువంటి ఈ మన్నానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. దానికి కొనసాగింపుగా మరికొన్ని సంగతులు ఈరోజు ధ్యానం చేసుకుందాం. పాత నిబంధనలో చెప్పబడిన మన్నా ఎక్కడ రాయబడింది? నిర్గమకాండము 16వ అధ్యాయం. నిర్గమకాండం 16వ అధ్యాయంలో ఆ మన్నా భౌతికంగా వారు భుజించినటువంటి మన్నా కంటికి కనబడితే చూసి తీసుకుని వారు పోషించబడినటువంటి మన్నా, దాంట్లో క్రీస్తు వారిని గురించినటువంటి కొన్ని విషయాలు ఛాయారూపకంగా ఎలా ఉన్నాయో మనం పరిశీలన చేసాం. వాటిలో మొదటిది మన్నా తెల్లగా ఉంది. మన్నా తెల్లగా ఉంది. 31 వచనంలో చెప్పాడు కదా, 16:31లో తెల్లగా ఉంది అన్నాడుగా. అక్కడ అది తెల్లని కొత్తిమీర గింజ వలె ఉండెను. తెల్లని అని అన్నప్పుడు పవిత్రతను సూచిస్తుంది, పరిశుద్ధతను సూచిస్తుంది. యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కల్మషుడై ఉన్నాడు, ఆయనే మనల్ని పోషిస్తున్నాడు అని దానికి అన్వయించుకున్నాం. తర్వాత 14వ వచనంలో 16:14లో పడిన ఆ మంచు ఎగిరిపోయిన తర్వాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. సన్నని కణములు, సన్నని అని అంటే మన్నా చాలా చిన్నగా ఉందని ఆ రోజు మనం ఆలోచన చేస్తూ యేసుక్రీస్తు వారు కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు హంగు ఆర్భాటం ఏమో ఆయనలో కనబడలా. ఆయన దీనత్వాన్ని, ఆయన తగ్గింపునే ఆయన జీవితంలో చూపించారు. కనుక లోకానికి ఇంపుగా చూడముచ్చటైన వాడిగా, చూసిన వెంటనే ఆకర్షితులయ్యేవాడిగా, ఆకర్షించుకునే విధంగా ఆయన మనకేమీ భూమి మీద కనిపించలా. 33.5 సంవత్సరాలు ఆయన జీవితం సాదాగానే ఉంది. సాధారణమైనటువంటి మనిషి బ్రతికినట్టుగానే ఆయన బ్రతికారు, కానీ పవిత్రంగా బ్రతికారు. చిన్నగా కనపడిన ఆయన జీవితం, ఆయన తగ్గింపు అంతా కూడా సన్నని కణములు అని చెప్పబడినటువంటి మన్నాలో ఎలా కనిపించిందో మనం చూసాం. తర్వాత ఇంకేం చూసాము? ఆ మన్నా వాళ్ళు మన్నా కోసం పెట్టుబడి ఏం పెట్టలా, డబ్బులు చెల్లించి ఆ మన్నానేమి వాళ్ళు తెచ్చుకోవాలి. దేవుడు వారికి ఉచితంగా మన్నాని ఇచ్చాడు. తర్వాత మన్నా తెచ్చుకోవడానికి వారు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వాళ్ళు ఎక్కడైతే ఏ పాలెంలో అయితే నివసిస్తున్నారో ఆ పాలెంలోనే వారి గుడారాలు ఎదురుగానే మన్నా వారికి అందుబాటులో దొరికింది. అలాగే యేసుక్రీస్తు వారు కూడా మనకి కావాలని అనుకుంటే యాత్రలు చేయక్కర్లొద్దు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళక్కర్లొద్దు, కాలినడకన వెళ్ళక్కర్లొద్దు, పెద్ద పెద్ద ప్రదేశాలకు వెళ్ళక్కర్లొద్దు. ఆయన ఎప్పుడు కూడా మన హృదయమైన తలుపు తడుతూనే ఉన్నాడు. సువార్తల ద్వారా కావచ్చు, కరపత్రికల ద్వారా కావచ్చు, వాక్యాల ద్వారా కావచ్చు, మనకి చాలా అందుబాటులో యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆ విషయాన్ని మనం
నేర్చుకున్నాం. ఆయన ఇచ్చే రక్షణ కూడా మనకు అందుబాటులోనే ఉంది. మనకిచ్చే రక్షణ పెట్టుబడి పెడితే వచ్చేది కాదు, అది ఉచితంగా ఇచ్చేది. ఉచితంగా ఇచ్చేది కదా అని మనం హేళనగా చూడకూడదు. ఎందుకంటే ఎంత ఖరీదు పెట్టినది మనకి దొరకంది కాబట్టి ఉచితంగా ఇచ్చాడని చెప్పుకుంటున్నాం. ఉచితంగా ఏది ఉచితంగా ఇవ్వబడుతుంది అంటే విలువైందే ఉచితంగా ఇవ్వబడుతుంది. ఉచితంగా ఇచ్చారంటే అర్థం ఏంటి? అది ఎక్కడ దొరకదని అర్థం. దొరకని దాన్నే ఉచితంగా ఇస్తారు. దానికి రేటు కట్టామనుకోండి, అది దానికి రేటు కట్టబడింది కాబట్టి అది విలువైంది కాదు నాకు తెలిసి. అలాగే ఈ మన్నా వారు ఇలా పొందుకున్నారు పాత నిబంధనలు ఇజ్రాయేల్ ప్రజలు. కొత్త నిబంధనకు వచ్చేసరికి వాళ్ళు కొన్ని మాటలు చెప్పారు. వాళ్ళు అరణ్యములో మా పితరుల్ని దేవుడు మన్నాతో పోషించాడని చెప్పి గర్వంగా మాట్లాడేవారు. అరణ్యంలో దేవుడు మమ్మల్ని పోషించాడు, మా పితరులు పోషించాడని చెప్పి చాలా గర్వంగా మాట్లాడుకునేవారు. కానీ ఆ మన్నా ఎందుకు కురిపించబడింది, ఆ మన్నా చేత వారిని ఎందుకు పోషించాడు, అసలు ఆ మన్నా ఎవరికి ఛాయిగా ఉందో వాళ్ళు గుర్తించలేకపోయారు. వారు గుర్తించాలనే దేవుడు ఆ మన్నాని అక్కడ పంపించినట్టు మనకి అర్థమవుతుంది గతంలో మనం నేర్చుకునేటువంటి అంశాన్ని బట్టి. దానికి కొనసాగింపుగా మరికొన్ని సంగతులు మనం ఆలోచించేద్దాం. నిర్గమకాండం 16 అధ్యాయం అందరూ కూడా దైవగ్రంథాన్ని తెరవండి. 16 అధ్యాయం నిర్గమకాండము 16 అధ్యాయం 15 వచనం చూద్దాం ఒకసారి. మన్నాను చూసినప్పుడు ఏమంటున్నారు చూడండి. ఇశ్రాయేలీయులు దాన్ని చూసినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకునిరి. వారు మొట్టమొదటిసారి దానిని చూసినప్పుడు అదేమిటో వాళ్ళకి అర్థమైందా? అర్థం కాల. వారు మన్నాను చూసినప్పుడు వారికి ఏమీ అర్థం కాల. అంటే ఇప్పుడు మనం నేర్చుకుపోతున్నటువంటి పాయింట్ ఏంటంటే, ఇందులో ఇశ్రాయేలీయులకు మన్నా దేవుడు ఇచ్చినప్పుడు అది ఎవరికి తెలియకుండా ఉంది. మన్నా వారికి అనుగ్రహించబడింది. ఆ మన్నా ఎలాంటిదో, ఆ మన్నా పరిస్థితి ఏంటో వాళ్ళకి తెలియక వాళ్ళు ఏమంటున్నారు? ఇదేమి అంటున్నారు. పుట్టినోట్లు ఏమిచ్చాడు? ఇదేమి అన్న చోట హెబ్రీ భాషలో, అంటే తెలుగులో మనకి మన్నా అని పెట్టారు, హెబ్రీ భాషలో మన్హు అంటారు దాన్ని. మన్హు, హెబ్రీ భాషలో మన్హు అంటే వాళ్ళు ఏమంటున్నారు దీన్ని? అదేమిటి అదేమిటి ఆ కళ్ళ ముందు దేవుడు ఆహారం పంపించినప్పుడు దాన్ని చూసి మొట్టమొదటి చూపులోనే వాళ్ళకి ఏమర్థమైంది? ఇదేంటి, ఏం అర్థం కాలేనట్టుగా ఉంది. చూడంగానే వాళ్ళు ఇదేమి అంటే అర్థం ఏంటి? అబ్బా అని అన్నారు అనుకోండి, చక్కగా కనపడినట్టు వాళ్ళకి. ఇదేమి అంటే అర్థం ఏంటి? వాళ్ళకి అంత ఇంపుగా కనపడలేదు కదా. ఇది దీంతో మనం పోషించబడాలా, దీంతో ఇదా మనకి జీవాన్ని ఇచ్చేది, ఇదా మనల్ని ఈ అరణ్య ప్రయాణంలో ఆకలితో లేకుండా చేసేది, ఇదా మనకి శక్తినిచ్చేది అన్నట్టుగా. ఇదేమి మనకి ఎవరన్నా మంచి ఆహారం పెడతాం రండి అని చెప్పి విందు ఏర్పాటు చేసి మీరు రండి అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్న చిన్నవి పెట్టారనుకోండి, చూడంగానే మనం ఏమంటాం? ఇదేంటా ఇలాంటి పెట్టాడు, ఈయనేది పెద్ద కౌరులు చెప్పాడు అక్కడ, ఇక్కడ చూస్తేనే ఎలా ఉంది, ఇదేమి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ కంటికి సరిగా కనపడినప్పుడు, తక్కువగా కనపడినప్పుడు మనం మాట్లాడేటువంటి పదం ఏంటి? ఇదేంటి, ఇదేమి అంటే తక్కువగా మాట్లాడతాం. చాలా చులకనగా, హేళనగా, చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడు మాట్లాడే పదమే ఇదేమి. ఆ మన్నను చూడంగానే వాళ్ళకి ఎలా కనపడింది? ఇదేమి అన్నట్టు కనపడింది. వారు మన్నకు పెట్టిన పేరేంటి? ఇదేమి. అది హెబ్రీలో మన్హు, తెలుగులోకి తర్జుమా చేస్తే మన్నా. వాడు వాస్తవానికి మాట్లాడింది ఏంటి? ఇదేమి అని మాట్లాడుతున్నారు వాళ్ళు. హెబ్రీ బైబిల్ ఇదేమనే పదానికి మన్హు. అర్థమైందా? వాళ్ళు పేరు పెట్టడం కాదు, అది ఇదేమి అని అడుగుతున్నారు. అంటే ఇదేమి అని అనగానే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు దానికి పెట్టినటువంటి పేరు హేళన, తిరస్కారం కనబడుతున్నాయి. ఆ పేర్లు ఏం కనబడుతుంది? హేళన, తిరస్కారం. గొప్పగా వాళ్ళు ఆకర్షించుకున్నట్టేం దానికి పెట్టిన పేర్లు అర్థం అవట్లా. చాలా తక్కువగా భావించారు, చాలా తక్కువగా చూశారు దాన్ని. కంటికి చాలా ఆకర్షణీయంగా కనపడి అబ్బా అన్నట్టుగా అది కనపడలా. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు? ఇదేంటి అంటే తక్కువ చేసి, తిరస్కరించి, హేళన చేసినట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళు. వారిని పోషించడానికి దేవుడు పంపించినటువంటి ఆ మన్నాను చూసి. అలాగే ఈ మన్నా యేసుక్రీస్తు వారికి ముంగుర్తుగా ఎలా ఉంది అని మనం అడిగితే, ఈ విషయంలో యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు తన సొంత ప్రజలు కూడా యేసుక్రీస్తు వారిని గుర్తించారా? ఒకసారి చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం
యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మానవాళికి జీవాహారంగా మారటానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడారు చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను. ఆయన స్వకీయులు ఎవరు? భూమి మీద ఎవరి కుటుంబంలో పుట్టాడు ఆయన? వాటిలో అదే ఇజ్రాయేల్ గోత్రాల్లో యోధా గోత్రంలో నుంచి వచ్చినటువంటి వారి కుటుంబంలో పుట్టాడు ఆయన. సొంత ప్రజలు అంటే ఎవరు? ఇజ్రాయేల్ 12 గోత్రాల్లో ఒక గోత్రంలో ఆయన పుట్టాడు కాబట్టి వాళ్ళు సొంత ప్రజలు. ఇజ్రాయేల్ గోత్రాల్లో ఒక గోత్రంలో పుట్టాడు కాబట్టి వారిని సొంత ప్రజలని బైబిల్ పిలుస్తుంది, స్వకీయులని బైబిల్ పిలుస్తుంది. శరీరధారికి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఏ గోత్రంలో పుట్టాడు అది కూడా ఒకసారి చూద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఎవని గురించి సంగతులు చెప్పబడానో ఆయన వేరొక గోత్రములు పుట్టాను, ఆ గోత్రములోని వాడు ఎవడను బలిపీఠం వద్ద పరిచర్య చేయలేదు. మన ప్రభు యోధా సంతానమందు అనుట స్పష్టమే. ఆ గోత్ర విషయములు యాజకులను గురించి మోషే ఏమయో చెప్పలేదు. మన ప్రభు ఏ గోత్రలు పుట్టారు? యోధా సంతానమందు జన్మించనని స్పష్టమే. అంటే ఈ భూమి మీద శరీరధారికి వచ్చినప్పుడు యోధా గోత్రలు పుట్టాడు. అంటే ఇజ్రాయేల్ 12 గోత్రాల్లో ఒక సంతానం యేసుక్రీస్తు వారు. వారు ఎవరు ఇప్పుడు? ఆయనకి స్వకీయులు. యోహాను సువార్త 1:11 చూడండి. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను. ఎవరి దగ్గరికి వచ్చాడు ఆయన? స్వకీయుల యొద్దకు వచ్చాడు. ఆయన స్వకీయులు కూడా ఆయన ఏం చేయలేదంట? అంగీకరించలేదంట. ఎందుకు అంగీకరించలేదు? ఆయన్ని తక్కువగా చూశారు. ఆయన ఎవరు అర్థం అవ్వలేదు. ఈయనేంటి? ఈయన మనల్ని రక్షించటం ఏంటి? ఈయన అంత గొప్పవాడా? పైకి కంటికి ఏమీ హోదా ఉన్నట్టు కనపట్టలేదు, ఒక రాజులా కనపట్టలేదు, చక్కటి వస్త్రాలు ధరించలేదు. వాళ్ళ కంటికి చాలా చిన్నగా కనపడ్డాడు కాబట్టి యేసుక్రీస్తు వారిని తక్కువ అంచనేసి ఆయన్ని అంగీకరించే పరిస్థితి వారిలో పోగొట్టుకున్నారు. అంగీకరించే పరిస్థితి వారికి లేదు. అంగీకరించే పరిస్థితి లేదు. ఏం చేశారు వాళ్ళు? స్వకీయులు. చూడండి, మీరు 4 సువార్తలు మీరు చదివితే 4 సువార్తల్లో కూడా యూదులు యేసుక్రీస్తు వారిని పెట్టినటువంటి బాధలు కానీ, యేసుక్రీస్తు వారిని చేసినటువంటి హేళనలు కానీ, తిరస్కారం కానీ చాలా దారుణంగా ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ యేసుక్రీస్తు వారిని చాలా తక్కువ చేసి మాట్లాడారు. ఆయన సువార్త పరిచర్య కాలంలో 3.5 సంవత్సరాలు చాలా తక్కువగానే భావించారు. ఆయన పుట్టుకుని విమర్శించారు. ఒకసారి చూడండి, యోహాను సువార్త ఆయన పుట్టుకుని కూడా విమర్శించారు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 41వ వచనం. మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పాను. అందుకు వారు, మేము వ్యభిచారం వలన పుట్టిన వారము కాము, దేవుడు ఒక్కడే మాకు తండ్రి అని చెప్పగా. వాళ్ళ ఉద్దేశం ఏంటి? వ్యభిచారం వలన మేము పుట్టిన వారము కాము. కొంతమంది మతోన్మాదులు, క్రైస్తవేతరులైన వారు యేసుక్రీస్తు వారిని హేళన చేస్తూ మాట్లాడారు ఇది అని మాట్లాడుతుంటారు. యేసుక్రీస్తు వారు ఆయన జన్మ అప్పటికే కళంకంగా ఉంది అలా అనుకుంటున్నారు. అందు గురించి అదే పాయింట్ని రేజ్ చేసి యూదులు కూడా ఇలా మాట్లాడారని చెప్పి మాట్లాడుతుంటారు. అక్కడ సందర్భం ఏంటో అది తెలియక మాట్లాడుతున్నారు. అయినప్పటికీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? తక్కువ చేసే మాట్లాడుతున్నారు. యేసుప్రభు వారిని చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు. 10వ అధ్యాయము 31వ వచనం చూడండి. యూదులు ఆయనను కొట్టవలెనని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తం రాళ్లతో కొట్టుదురని వారిని అడిగాను. అందుకు యూదులు, నువ్వు మనుష్యుడివై ఉండి దేవుడినని చెప్పుకొనుచున్నావు గనక దేవదోషణ చేసినందుకే నేను రాళ్లతో కొట్టుదుము కానీ మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. మీరు చూడండి 39కి రండి. 39వ వచనం. వారు మరలా ఆయనను పట్టుకొని చూచిరి కానీ ఆయన వారి చేతి నుండి తప్పించుకుని పోయెను. అంగీకరించినట్టు కనపడుతుంది. యేసుప్రభు వారిని రాళ్లతో కొట్టి చంపే ప్రయత్నం చేశారు. 12వ అధ్యాయము అదే యోహాను సువార్త 12వ అధ్యాయము 41వ వచనం చూడండి, 42వ వచనం చూడండి. అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన విశ్వాసం ఉంచరు కానీ సమాజంలో వెలివేయబడదువేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకోలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. పైన 37వ వచనం చూడండి. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక్రియలు చేసినాను, వారు ఆయన యందు విశ్వాసం ఉంచరైరి. ఈ సందర్భాలన్నీ ఏం కనపడుతుంది మనకి? చాలా తక్కువ చేసి చూస్తున్నారు.
అంగీకరించి మనసు వారికి లేదు. తిరస్కరిస్తున్నారు, రాళ్లతో కొట్టి చంపే ప్రయత్నము చేస్తున్నారు. హేళన చేశారు, రాళ్లతో కొట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. యోహాను సువార్త 5:18 కూడా చూడండి. యోహాను సువార్త 5:18, ఆయన విశ్రాంతి దినాచారం మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానముగా చేసుకున్నాను గనక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నం చేసిరి. హేళన చేశారు, తిరస్కరించారు, రాళ్లతో కొట్టి చంపాలని ప్రయత్నం చేశారు. ఈ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు తన సొంత ప్రజలు కూడా ఏం గుర్తించలేదు, ఆయనలో దేవత్వాన్ని గుర్తించలేదు. యేసుక్రీస్తు వారు పరలోకాన్ని నుంచి వారిని రక్షించడానికి వచ్చినటువంటి దేవుడని వాళ్ళు అంగీకరించలేదు. ఏమర్థమవుతుంది ఇక్కడ మీకు? స్వకీయులు కూడా ఆయనను అంగీకరించలేదని అంటే మన్నా చూడంగానే వాళ్ళు హేళన చేస్తూ ఇదేమి అని ఆ రోజు అన్నట్టుగానే, వాళ్ళ పితరులు అన్నట్టుగానే నిజమైన ఆహారం అని చెప్పబడినటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూమికి వచ్చినప్పుడు స్వకీయులు కూడా ఏమంటున్నారు? ఆయన్ని హేళన చేస్తున్నారు, తిరస్కరిస్తున్నారు. ఆఖరికి దేవునితో సమానంగా చేసుకుంటున్నామని చెప్పి ఆయన్ని చంపే ప్రయత్నము చేశారు. ఎరిగిందా ఆయన్ని ఇజ్రాయేల్ జనాంగం? ఎరగల. సొంత ప్రజలు కూడా ఏమన్నారు? అక్కడ మన్నాను ఏమన్నారు? ఇదేమి అన్నారు. ఇక్కడ ఈయనేమంటున్నారు? వీళ్ళు ఈయనెవరు అన్నట్టు. ఈయన ఎవరు అంటే అంగీకరించాల క్రీస్తుని. అక్కడ మన్నాలో ముందే చూపిస్తున్నాడు దేవుడు, మీ మనోనేత్రాలు మూయబడతాయి అన్నట్టు, మీ మనోనేత్రాలు వెలిగించబడవు అన్నట్టు, మీకు ఏం తెలియట్లేదు అన్నట్టు. క్రీస్తు మహిమ ప్రకాశింపకుండానట్లు యుగ సంబంధమైన దేవత మీ మనోనేత్రాలకి గుడితనం కలిగించింది అన్నట్టు భక్తులు మాట్లాడారు. ఆ రోజు అది అర్థం అవ్వలేదు. ఇక్కడ ఇది శరీరాన్ని పోషించే అదే అర్థం అవ్వలేదు. ఆత్మలను పోషించి పరలోకానికి నడిపించే నిత్యజీవాన్ని ఇచ్చే నిజమైన ఆహారం క్రీస్తు కూడా ఇక్కడ వాళ్ళకి అర్థం కాల. ఇక యోహాను సువార్త 1వ అధ్యాయము 10వ వచనం చూడండి. 10వ వచనం, ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఏమండి? లోకం ఆయనను తెలుసుకొనలేదు అంటే లోకంలోకి వచ్చినప్పుడు సొంత ప్రజలు గుర్తించలేదు, లోకం కూడా ఆయన్ని ఎరగలేదంట. లోకం కూడా ఏమంటుంది? ఇప్పుడు యేసుక్రీస్తు వారిని ప్రకటిస్తుంటే ఏం చేస్తున్నారు? హేళన చేస్తున్నారా? పాంప్లెట్లు ఇస్తుంటే తీసుకునే వాళ్ళు కొంతమంది, అయితే తీసుకుని చింపేసే వాళ్ళు కొంతమంది, యేసుప్రభువు వారి స్వార్థను పట్టుకుని వస్తుంటే అక్కడ పేడ నీళ్ళు చల్లుకునే వాళ్ళు కొంతమంది, పసుపు నీళ్ళు చల్లుకునే వాళ్ళు కొంతమంది. కొన్ని ప్రాంతాల్లో ఈ మత ప్రచారం చేయకూడదని చెప్పి గ్రామ శివారులో ఎంట్రన్స్లోనే బోర్డులు పెట్టేస్తున్నారు, క్రైస్తవ మత ప్రచారకులు మా గ్రామంలోనికి రాకూడదని, పొరుగు దేశాల వ్యక్తుల్ని మాకు ఇక్కడ ప్రకటించకూడదని. అంటే లోకమాయన్ని కూడా ఏం చేస్తుంది? అంగీకరించట్లా, తృణీకరిస్తుంది. ఎందుకని? మన్నా అలా కనపడింది నిజంగా కదా. లోకంలో ఆరోగ్యాన్ని పాడు చేసి దింపుగా కనపడుతుంది, ఆరోగ్యాన్ని ఇచ్చేది తక్కువగా కనపడుతుంది. ఆరోగ్యం ఇచ్చే ఆహారం వండి పెట్టండి ఇంట్లో, తింటారా? తినరు. ఏది తింటారు? హాస్పిటల్ పాలైపోయి ఆహారాలు మాత్రం చక్కగా లొట్టలు వేసుకుని తింటారు. అవునా కదా? ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారం ఇంట్లో అమ్మ అన్నం వండిందానికి నచ్చదో, ఇంట్లో అమ్మ పలావ్ చేసిందానికి నచ్చదో. ఎందుకని? మామూలుగా కనపడతాయి. అక్కడ అనుకో టేస్టింగ్ సాల్ట్ వేసి మంచి ఇంపుగా కలర్స్తో అంతది కదా, తినేసి కడుపు నొప్పులని బాధపడతారు. సేమ్ అంతే ఈ లోకం కూడా క్రీస్తు ప్రభు ఒక గొప్పగా కనపడి ఉంటే అంగీకరించేది వారేమో. కానీ ఆయన అలా వస్తేనే, అలా వచ్చినప్పుడు అంగీకరిస్తేనే ఆ రక్షణను వాళ్ళు పొందుకోగలుగుతారు. కానీ లోకం ఆయన ఎరగలేదు, తన సొంత ప్రజలు కూడా ఏం చేశారు? తృణీకరించారు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక దీని విషయమే పౌలు గారు మాట్లాడుతూ, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చూడండి. 8వ వచనం, అది ఈ లోకాధికారులలో ఎవనికిని తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియకు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు. అండి మరుగై ఉన్న 7వ వచనం చూడండి. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగదోత్పత్తికి ముందు కానీ దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించాను. అది లోకాధికారులు ఎవరికిని తెలియదు, అది వారికి తెలుసుంటే మహిమా స్వరూపియకు ప్రభువుని సిలువేసి ఉందిరాల్లో సిలువ వేయకపోయి ఉందురు. అంటే మనుషులకి ఏం అర్థం అవ్వలేదు? అన్యులైనా యూదులైనా
ఇరువురు కూడా ఏం చేశారు? యేసుప్రభు వారిని తక్కువగా చూశారు, ఇదేమి అన్నట్టుగా చూశారు, ఈయన ఎవరు అన్నట్టుగా చూశారు, హేళన చేశారు. అందుగురించి మన్నా మనకి ఏం బోధిస్తుందంటే, అరణ్య ప్రయాణంలో దేవుడు మన పితరులను మన్నతో పోషించాడు అని గొప్పలు చెప్పుకున్నటువంటి ఇజ్రాయేల్ ప్రజల్లో, అలాగే ఇక్కడ అన్యజనులైన వారు ఎలాగైతే గొప్పలు చెప్పుకుని మాకు మా దేవుళ్ళు ఉన్నారని వీళ్ళు ఆ రోజు మమ్మల్ని మన్నాతో పోషించాడని చెప్పుకున్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలు ఇరువురు కూడా ఏం కోల్పోతున్నారు? బలవర్ధకమైనటువంటి నిత్యజీవాన్ని ఇచ్చేటువంటి ఆహారాన్ని వారు కోల్పోతున్నారు. అందుగురించి పాత నిబంధనలో మన్నా వాళ్ళు పెట్టినటువంటి పేరుని బట్టి యేసుక్రీస్తు వారు లోకంలోకి వచ్చినప్పుడు ఇలాగే తృణీకరించబడతాడు, హేళన చేయబడతాడు. కాబట్టి అలాంటి పరిస్థితి మీరు ఉండకూడదు అన్నట్టుగా పాత నిబంధనలోనే దేవుడు ముందుగానే ఛాయారూపకంగా మాట్లాడినట్టు మనం చూస్తాం. అర్థమవుతుందా? మన్నా తెల్లగా ఉంది, మన్నా సన్నని కణములు, మన్నా వాళ్ళ పాలన చుట్టూ పడింది, మన్నా ఉచితంగా వాళ్ళకి ఇవ్వబడింది. మన్నా ఇదేమని వాళ్ళు తిరస్కారంతో కూడుకున్నటువంటి ఒక పేరుని మన్నాకు పెట్టారు. అసలు మన్నా అంటేనే తిరస్కారం, మన్నా అంటేనే తిరస్కారం. అందుగురించే మనం గుర్తించాల్సింది ఏంటంటే, లోకం ఆయన్ని ఎరగలేదు. కానీ ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, ఆ భౌతికమైనటువంటి మన్నా కురిపించబడినప్పుడు వాళ్ళ కంటితో చూస్తే అలా తక్కువగా కనపడింది కదా. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు వారిని రిజెక్ట్ చేస్తున్నారు కదా, కొంతమంది అంగీకరించకుండా ఉన్నారు కదా. అసలు ఆయన్ని ఇదేమి అని మనలో కూడా కొంతమందికి సందేహం రావచ్చు. ప్రభుని నమ్ముకుని కూడా కొంతమంది అలాంటి వాళ్ళ మాటలు విని భయపడుతుండొచ్చు. అంటే మనం నమ్మిన దేవుడు తిరస్కారం కలిగిన వాడు, అందరూ తృణీకరిస్తున్నారు ఆయన్ని, ఆయన నమ్ముకుంటే మనం హేళన అయిపోతామేమో, ఆయన మా దేవుడు అని చెప్పుకుంటే మనం సిగ్గుపడాలేమో అని కొంతమంది బైబిల్ దొంగసాటిగా పట్టుకుని వస్తారు ప్రార్థనకు వచ్చేటప్పుడు. కొంతమంది యేసుప్రభువు వారు మా దేవుడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతుంటారు. కారణం ఏంటంటే, ఇలాంటి దాడి, ఇలాంటి ఒత్తిళ్ళ వల్ల వాళ్ళు యేసుక్రీస్తు వారిని వారిగానే తక్కువ చేసుకునే ఉద్దేశం కూడా, ఆలోచనలు కూడా వాళ్ళకి వస్తుంటాయి. కాబట్టి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అంటే, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం చూడండి. మొదటి వచనం, మనం దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించిన చూడుడి. మనం దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగుదు. ఏలయని కదా ఆయనను ఎరగలేదు, లోకం ఆయనను ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుతామో అది ఇంకను ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఇప్పుడు నువ్వు చూసే కదా, నువ్వు భూమి మీద ఇది ఆ మొదటి శతాబ్దంలో రాయబడింది. కాబట్టి అప్పుడు భక్తులు శరీరధారిగా యేసుప్రభువు తిరిగి ఆ భూమి మీద సంచరించినప్పుడు చూసినటువంటి భక్తులు ఉన్నారు. అప్పటికే కొంతమంది ఉన్నారు, వాళ్ళు చూశారు కదా. మీరు వాళ్ళు తిరస్కరించారు, చూసారా? ఆ తిరస్కరించిన యేసుని మీరు కూడా చూశారు. కానీ ఇప్పుడు చూసినట్టు కాదు ఆయన ఉండేది. ఏమని చెప్తున్నాడు చూడండి, మనం ఇక ఏమవుతాం అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. ఆయన ఎలా ఉంటాడో మనకు తెలియదు. ఇప్పుడు మాత్రం ఎలా ఉన్నాడు? తిరస్కరించేటట్టుగా ఉన్నాడు. గొప్పవాడికి ఏమి కంటికి కనబట్ల. కాబట్టి ఈ విషయంలో క్రైస్తవులు మనం కొంత జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఒకవేళ మతాల గురించి మాట్లాడాలన్నా, కులాల గురించి మాట్లాడాలన్నా, జాతుల గురించి మాట్లాడాలన్నా, ఈ భూమి మీద ఆ జాతి కంటే పెద్ద జాతులు ఏమీ లేవు. జాతి పరంగా మాట్లాడాలనుకుంటే ఏ జాతి? యోధా జాతి. మత నిష్ట కానీ, వాళ్ళు చేసే కర్మకాండలు కానీ, వాళ్ళు చేసే ఆచారాలు కానీ, వారు కలిగి ఉన్నటువంటి సాంప్రదాయాలు కానీ ఈ భూమి మీద ఎవ్వరు కూడా కలిగి లేరు. ఏ మతానికి సంబంధించిన వాళ్ళు కూడా అలా లేరు. ఒకవేళ మతాల గురించి, జాతుల గురించి మాట్లాడాలనుకుంటే, యేసుప్రభు జన్మించినటువంటి గోత్రం చూసారా? ఆ గోత్రం చేసినటువంటి మత నిష్ట ఈ భూమి మీద ఎవరు చేయలే. ఆ రకంగా నువ్వు మాట్లాడుకోవాలనుకున్నా, నువ్వు భయపడాలని పని లేదు. బైబిల్ అలా పట్టుకుని వెళ్ళి యేసు నా రక్షకుడు అని చెప్పడానికి నువ్వు ఎట్టి పరిస్థితులు కూడా భయపడకూడదు. ఒకవేళ ఆయన భయపడాలి. ఈ బైబిల్ ఈడెట్టుకెళ్తున్నాడేంటి, ఇదేంటి వాళ్ళకెళ్ళి చెప్తున్నారేంటి అని ఆయన భయపడాలి. ఎందుకంటే ఆయనతో సమానమైనటువంటి రకాలు మనం కాదు. కానీ అలాంటి గొప్ప అవకాశాన్ని, అలాంటి గొప్ప స్థితిని మనకి దేవుడిచ్చారు. ఆ పరలోకాన్ని విడిచిపెట్టి యేసుప్రభువు వారు ఈ భూమి మీదకి వచ్చారు.
ఆయన ప్రజలని చెప్పుకోవడానికి ఆయన సిగ్గుపడాలి. ఆయన మన దేవుడని చెప్పుకోవడానికి మనం భయపడవలసిన పని లేదు. కనుక మన్నా ఎలా కనపడింది ఈ భూమి మీద? తిరస్కార బుద్ధితో, హేళన బుద్ధితో వాళ్ళు మాట్లాడేటట్టుగా యేసుప్రభువు వారు కనిపించారు. ఓకే, మన్నాలో ఏం కనిపిస్తుంది మనకి? చాలా మంచి సువార్త అందుతుంది కదా. కొత్త నిబంధనలో కూడా మనం ఇంత సువార్తను మనం డైరెక్ట్గా చదివితే మనకు అర్థం కాదు యేసుక్రీస్తు వారిని గురించినటువంటి మాటలు. తర్వాత మనం ముందుకు వెళ్తే నిర్గమకాండము 16 అధ్యాయము 31. ఇశ్రాయేలీయులు దానికి మన్నా అని పేరు పెట్టిరి, అది తెల్లని కొత్తిమీర గింజ వలె ఉండెను. చూడండి, అది తెల్లని కొత్తిమీర గింజ వలె ఉండెను. ఎలా ఉందంట ఆహారం? అది ఎలా ఉందంట? తెల్లని తీసేసుకున్నాం మనం. మొదటి అంశంలో మొదటి పార్ట్లో తీసేసుకున్నాం. తెల్లని అంటే పరిశుద్ధత, పవిత్రత, దానికి సంబంధించిందని తీసుకున్నాం. అయితే ఇప్పుడు మనం తీసుకోవాల్సింది మరొకటి ఏంటంటే కొత్తిమీర గింజ. కొత్తిమీర గింజ అంటే మామూలుగా ఒకసారి మళ్ళీ చదువుతారు. అది తెల్లని కొత్తిమీర గింజ వలేనా, కొత్తిమీర గింజేనా? వలే అంటే కొత్తిమీర గింజ కాదు, కొత్తిమీర గింజ వలె ఉండేను. కొత్తిమీర గింజ అంటే ఏంటి? ధనియాలు. ధనియాలు మామూలుగా ధనియాల గింజ ఎలా ఉంటుంది? గుండ్రంగా ఉంటుందా, లేకపోతే సొరకాయలాగా బారుగా ఉంటుందా, బీరకాయలాగా? గుండ్రంగా ఉంటుంది కదా. గమనించారు ఎప్పుడైనా? గమనించకపోవటం ఏంటి? దాంతోనే కదా మనం ఉండేది. ఎక్కువగా మన అనుదిన జీవితంలో మనం తినే ఆహార పదార్థాలు ఎక్కువగా వాడబడేది కూడా ధనియాలే కదా. అదే కొత్తిమీర గింజ అంటే, కొత్తిమీర మొక్క రావాలంటే ధనియాలు వేస్తేనే కొత్తిమీర మొక్క వస్తుంది. ఇక్కడ మీరు చూడండి, మన్నా కొత్తిమీర గింజ వలె గుండ్రంగా ఉంది. అంటే ఏం చెప్పాలనుకున్నాడు? కొత్తిమీర గింజ వలె అనే పదం ఎందుకు వాడాలి దేవుడు? ఎందుకు అంత స్పష్టంగా మాట రాయించాలి అంటే, దానికి ఉన్నటువంటి రంగుని మనం తీసుకున్నాం, తెల్లగా ఉంది. దానికి ఉన్నటువంటి యాంగిల్ కూడా మనం తీసుకోవాలి, దానికి ఉన్న షేప్ కూడా మనం తీసుకోవాలి. షేప్ ఎలా ఉంది? రౌండ్గా గుండ్రంగా ఉంది. ఓకే, అంటే ఏం చూపిస్తున్నాడు అంటే యేసుక్రీస్తు యొక్క నిత్యత్వాన్ని గురించి, ఈ లోకానికి రాబోతున్న రక్షకుడైన యేసుక్రీస్తు వారు మీకు రక్షణ ఇవ్వటానికి కలువరి శిలువలో ప్రాణం పెట్టిన ఆ యేసుక్రీస్తు వారు మీకు రక్షణ అవ్వటానికి, మీకు జీవితం యొక్క విలువలు నేర్పడానికి ఈ 33.5 సంవత్సరాల్లో శరీరధారిగా ఉన్నప్పుడు జీవించడానికి, ఆ మాదిరి చూపించడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు ఎవరనుకుంటున్నారు? ఆది అంతము లేనివాడు. గుండ్రంగా ఉండటం ఏంటి? ఆది అంతము లేనివాడు. గుండ్రంగా ఉంటే ఆది అంతానికి గుండ్రంగా ఉండటానికి సంబంధం ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి ఇది గాజు తెచ్చింది మీకు అర్థమవటం కోసం. ఏం దొరకలేదు మరి నాకు. టమాటా తెద్దాం అనుకున్నాను. టమాటా గుండ్రంగా ఉంటుంది కానీ టమాటాకి మొదలు కనపడుతుంది, చివరి కనపడుతుంది. అందుకొచ్చి మళ్ళీ లేనిపోయింది. ఇలాంటి ఉదాహరణలు చూపించామనుకో వాక్యం వాడికి అర్థం అవ్వదు కానీ తప్పులు మాత్రం బాగా పట్టుకుంటాడు. తప్పులు పట్టుకుని వాళ్ళు ఎక్కువైపోయారు. ఎవరైనా ఇలా వస్తారు ఒకసారి ఇక్కడికి? అనిల్ గారు రండి ఒకసారి. ఇది గుండ్రంగా ఉందా అంటే, గుండ్రంగా అంటే రౌండ్ కాదు, ఈ షేపు రౌండ్గా ఉంది కదా. నేనేమడుగుతున్నానంటే దీనికి ఎక్కడ స్టార్ట్ అయిందో ఒకసారి చెప్తారా? ప్రారంభం ఎక్కడ ఉంది చెప్పండి. ముగింపు అయినా పర్వాలేదు. అదే చూస్తున్నాను, అదే చెప్పాలా? ఉండదు, ఎండింగ్ కూడా లేదు కదా దానికి. అంటే ఎక్కడ స్టార్ట్ అయిందో లేదు దీనికి. గుండ్రంగా ఉందంటే అర్థం ఏంటంటే ఎక్కడ స్టార్ట్ అయిందో మనకు కనబడదు, ఎక్కడ ఎండ్ అయిందో కనబడదు. అంటే స్టార్టింగ్ ఉందంటే ఖచ్చితంగా ఎండింగ్ ఉంటుంది. ఓకేనా? స్టార్టింగ్ ఉంది అని అంటే మీరు గుర్తుపెట్టుకోండి. ప్రారంభం ఉంది అని అంటే, ఇప్పుడు పొద్దుట ఆంటీ గారు బీరకాయ కోసుకొచ్చేద్దాం అనుకున్నాను. మళ్ళీ ఎవరికైనా మళ్ళీ కూరగాయల కొట్టులకి ఏమైనా ఆర్డర్ ఇచ్చారేమో, మళ్ళీ సరుకు లేకపోతే ఇబ్బంది పడతారని బీరకాయ చూశాను నేను. దగ్గరికి వెళ్ళి చూస్తే కాసింది కదా, మొదలు ఉంది, చివరి కూడా ఉంది. అక్కడ ఎండ అయిపోయింది, అది ఇంకా అక్కడ ఆగిపోయింది, ఇంకా ఎదగదు. ఒకవేళ కనపడుతుంది తప్ప ఇంకా ముందుకు సాగదు. అది దానికి ప్రారంభం కనపడుతుంది, ఎండింగ్ కనపడుతుంది. అది ఎక్కడ స్టార్ట్ అయిందో మనకు తెలుసు, ఎక్కడ ఎండ్ అయిందో మనకు తెలుసు. ప్రారంభం ఉందంటే ఎండింగ్ ఉంది. ప్రారంభం ఉంది అని అంటే ఖచ్చితంగా ఏముంటుంది? ఎండింగ్ ఉంటుంది. ప్రారంభం లేని దానికి ఎండింగ్ ఉండదు.
అర్థమవుతుందా? నేనేమంటున్నానంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జీవించిన ఆ జీవిత కాలాన్ని చూసి కొంతమంది యేసుక్రీస్తు వారు మనలాంటి సామాన్యుడైనటువంటి మానవుడిగా భావించి యేసుక్రీస్తు వారికి ఆదిని అంటగడుతూ యేసుక్రీస్తు వారిని చిన్న దేవుడిగా, ఆ ద్వితీయ శ్రేణి దేవుడిగా చూపించే ప్రయత్నం చేస్తూ చాలా తక్కువగా భావించి మాట్లాడారండి. కొంతమంది అంటే యేసుక్రీస్తు వారు కొత్తిమీర గింజ వలె మన్నా ఉంది కదా, అది గుండ్రంగా ఉంది, దానికి స్టార్టింగ్ లేదు, ఎండింగ్ లేదు, ఆది లేదు, అంతం లేదు, ఆ గుండ్రంగా ఉన్న దానికి. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద పుట్టాడు కాబట్టి ఆయన్ని చాలా తక్కువగా చూపించే ప్రయత్నం చేస్తూ కొంతమంది యేసుక్రీస్తు వారిని ప్రారంభం ఉన్నవాడిగా మాట్లాడుతున్నారు. కొంతమంది అంటారు యేసుక్రీస్తు వారు పరలోకంలో పుట్టాడని చెప్తారు. ఎక్కడ పుట్టారట? పరలోకంలో పుట్టాడంట. పరలోకం ఎప్పుడుది? ఈ సృష్టి రాక మునుపుది. నిత్యత్వానికి సంబంధించి ఆయన ఉనికికి సంబంధించి శరీరధారిగా ఉన్న సందర్భం కాదు సుమిది. శరీరధారిగా కన్యమరియకు పుట్టారు, శరీరధారిగా కలువరి సిలువలో చనిపోయారు, శరీరధారిగా ప్రారంభం ఉంది, ఎండంగా ఉంది. దాని గురించి కాదు ఇక్కడ మాట్లాడేది. ఆయన నిత్యత్వానికి సంబంధించి ఆయన ఉనికి గురించి మాట్లాడుతూ వాళ్ళు ఏమంటున్నారని అంటే, ఈ సృష్టి కలగక మునుపు పరలోకం ముందు చేయబడింది, ఈ సృష్టి కంటే ముందు పరలోకం చేయబడింది. ఆ పరలోకంలో యేసుక్రీస్తు వారు దేవునికి పుట్టారు అని చెప్పే బోధ ఉంది. పుట్టారు అని అంటే మీకు ఒక అనుమానం రావచ్చు, భార్య భర్తలకి పిల్లలు ఎలా పుడతారు, అలా పుట్టారా, ఏ రకంగా పుట్టారు అనేటువంటి అనుమానం మీకు రావచ్చు. అలాంటి అనుమానం మీకు రేజ్ అయితే అలాంటి అనుమానానికి వాళ్ళు ఏమి సమాధానాలు చెప్పలేరు. పుట్టాడు అని అంటే మనం ఇలాగా పుట్టాడు అని అనుకుంటే వాళ్ళు దానికి ఏమి సమాధానం చెప్పలేరు. అసలు పుట్టాడంటేనే సమాధానం లేదు వాళ్ళ దగ్గర, చెప్పుకోవటమే. ఏం చూపిస్తారంటే భూమి మీదకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారిని నేను కన్నాను అని దేవుడు చెప్పినటువంటి సందర్భాలు భూమి మీదకి వచ్చిన తర్వాత నెరవేరేటువంటి విషయాలు. అది నిత్యత్వానికి అంటబెట్టి పరలోకులు పుట్టాడని చెప్పడానికి రిఫరెన్స్లు యాడ్ చేసుకుంటారు అనుకోండి. దాని గురించి కూడా మనం యూట్యూబ్లో మాట్లాడాం, చూడండి. నేడు నేను నిన్ను కంటిననే పదం అది పరలోకుల దేవుడు యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడుతున్నాడని చెప్తారు. పరలోకంలో చెప్పింది కాదు అది. పరలోకంలో నేను నిన్ను కన్నానని చెప్పిన సందర్భం కాదు అది. పరలోకమే అనుకుందాం. ఒకవేళ పరలోకమే అనుకుందాం, పరలోకానికి పరలోకం కాలంలోకి వస్తుందా? పరలోకం కాలంలోకి వస్తుందా? కాలం అంటే ఏంటి? టైంలోకి వస్తుందా? పరలోకం అంటే కాలాతీతమైంది. అక్కడ సంవత్సరాలు ఉండవు, నెలలు ఉండవు, దినాలు ఉండవు, యుగాలు ఉండవు. నిన్న నేడు రేపు ఉండవు. ఓకే, నిన్న నేడు రేపు ఉండవు. మరి నేడు నిన్ను కంటిన్యూ అంటే మరి నేడు అనే పదం ఎక్కడ వాడతాం? ఆ దినాల మధ్యన ఉన్న ఆ దినాల్లోనికి వచ్చిన ఆ కాలంలోకి వచ్చిన మనం వాడుకుంటాం. అది నిన్న నేడు రేపని మనకు అర్థం అవడానికి నిన్న నేడు రేపని వాడతాడు దేవుడు. అది అక్కడ విషయం ఏంటంటే పరలోకమే అని అనుకుంటే నేడు ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది పరలోకానికి సంబంధించింది కాదు. వీళ్ళు పరలోకంలో పుట్టాడని కొంతమంది చెప్తారు. పుట్టాడు అంటే అర్థం ఏంటి? ఆరంభం ఉంది. ఆయన కూడా మనలాగే ప్రారంభం అయ్యాడు. ఆయనే మనలాగే ప్రారంభం కనపడుతుంది ఆయనకి. కొంతమంది అంటున్నారు లేదు, అదే సంస్థకి సంబంధించిన వాళ్ళు ఈ బాధ చేసినటువంటి వాడు ఒక నెల చెబుతుంటే అదే బాధ చేస్తున్నటువంటి అదే సంస్థకి సంబంధించిన మరొకటి అంటాడు లేదు 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 పరలోకానికంటే ముందు పుట్టాడు అంటాడు. పరలోకులు పుట్టినా పరలోకానికంటే ముందు పుట్టినా ప్రారంభం కనబడుతుందిగా. పరలోకులు పుట్టినా పరలోకానికి ముందు పుట్టినా ఏం కనబడుతుంది? ప్రారంభం కనబడుతుంది. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే, ఇంకా దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఆ సంవత్సరాన్ని నడిపించి ఆయన అంటాడు దేవదూతల సమక్షంలో లేక 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 దేవుడు యేసుక్రీస్తు వారిని కన్నాడని చెప్తాడు. దేవదూతల సమక్షంలో కంటే అంటే యేసుక్రీస్తు వారు దేవదూతల కంటే తక్కువవాడా? అంటే దేవదూతలు కలిగిన తర్వాత యేసుక్రీస్తు వారు కలిగాడా? అంటే దేవదూతలు యేసుక్రీస్తు వారి కంటే ఉనికిలో ముందున్నారా? అంటే ఏ స్థాయికి తీసుకొచ్చారు చూడండి యేసుప్రభువు వారిని పుట్టాడని చెప్పడానికి. ప్రారంభం లేని యేసుక్రీస్తు వారికి ప్రారంభాన్ని అంటగడుతున్నారు. ఇక దౌర్భాగ్యం ఏంటంటే ప్రాట్రిజం అనేటువంటి ఒక సంస్థ ఉంది, గతికవాదం. వాళ్ళేమంటున్నారని అంటే వీళ్ళు ఇంకా పరలోకులు పుట్టాడని ఒకడు, పరలోకానికి ముందు పుట్టాడని ఒకడు, పరలోకుల దేవదూతల ముందు పుట్టాడని ఒకడు చెప్తున్నది. ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రాట్రిజం గతికవాదం అనేటువంటి ఆ సంస్థ ఇప్పుడు మన ప్రాంతాల్లో కూడా విచ్చలవిడిగా ప్రకటించబడుతుంది. బోధ తెలియకుండా మన మధ్యకి వచ్చేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండండి.
వాళ్ళేం చెబుతున్నారు తెలుసా? కన్య మరియకి పుట్టాడు చూసారు యేసుప్రభు 2000 సంవత్సరాల క్రితం. ఆ కన్య మరియకి పుట్టడం ద్వారా యేసుక్రీస్తు అనేవాడు ఉనికిలోకి వచ్చాడు. అంతకు మునుపు యేసుక్రీస్తు వారు లేడు. యేసుక్రీస్తు వారు లేడని చెప్తున్నారు వాళ్ళు అక్కడ. ఇంకా దౌర్భాగ్యం కదా ఇది. అదే దౌర్భాగ్యం అంటే, కానీ మరి దౌర్భాగ్యం ఏంటంటే క్రీస్తు పూర్వం క్రీస్తు లేడు అనేది. కొత్తిమీర గింజ ఎలా ఉంది? రౌండ్గా ఉంది. కొత్తిమీర గింజ వలె ఆది అంతము లేనటువంటి ఒక గుండ్రని వస్తువుని దేవుడు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడంటే అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు వారు కూడా మిమ్మల్ని రక్షించడానికి వచ్చిన క్రీస్తు ప్రభు, మిమ్మల్ని రక్షించడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ఆది అంతము లేనివాడు. ఆది అంతము లేని యేసుక్రీస్తు వారికి ఆదిని అంతకట్టడానికి గల కొన్ని రిఫరెన్స్లు వాళ్ళు అపార్థం చేసుకున్నారు. చూద్దాం ఒకసారి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15 వచనం చదువుదామా? 15 వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడు. ఆది సంభూతుడు. ఇవాళ ఏ వారం? ఆది వారం. ఆది వారం అంటే వారానికి మొదటి దినమనే కదా. ఆది అని అంటే మొదటి రోజు అనే కదా. 7 రోజులకి మొదటి దినం ఆది. ఆది అని అంటే మనం ఏమనుకుంటున్నాం? మొదటిదని, స్టార్టింగ్ అని, ప్రారంభమని, ప్రారంభ దినమని. కాబట్టి ఇక్కడ ఆది అని ఉందంటే యేసుక్రీస్తు వారికి కూడా ఏముంది? ఆది ఉంది. ఆది సంభూతుడు అంటే ఆదిలో సంభవించిన వాడు, ఆదిలో దేవునికి పుట్టినవాడు. ఆది అనే పదం యేసుక్రీస్తు వారికి వాడబడింది కాబట్టి ఆయనకి ప్రారంభాన్ని అంటగడుతున్నారు. ఆది సంభూతుడు. వాస్తవానికి గ్రీక్ బైబిల్లో ప్రోటోటోకస్ అనే పదం వాడతాడు అక్కడ. ప్రోటోటోకస్ అనే పదానికి అర్థం ఏంటంటే యేసుక్రీస్తు వారు సర్వ సృష్టిపై ఆధిపత్యం కలిగి ఉండి సృష్టిని ఆరంభించాడని, సర్వము కలగటానికి కారణభూతుడని అర్థం. కింద ఏం చెప్పుకొచ్చాడు? 16 వచనంలో ఆకాశం అందున్నవి, భూమి అందున్నవి, కంటికి కనబడేవి, కంటికి కనబడే సమస్తం అన్నీ, సృష్టికి సంబంధించినవి, సృష్టికి బయట ఉన్నవన్నీ చెప్పుకొచ్చి యేసుక్రీస్తు వారు వీటన్నిటికీ కారణభూతుడని చెప్తున్నాడు. అది పుట్టిన సందర్భమా, ఆయన ఆరంభానికి సంబంధించిన సందర్భమా, లేకపోతే ఆయన గొప్పతనానికి సంబంధించిన సందర్భమా? ఆయన గొప్పతనానికి సంబంధించింది. సర్వ సృష్టిపై ఆయన ఆధిపత్యం కలిగి ఉన్నాడు. సృష్టిని చేసింది ఆయనే, సృష్టిని నడిపించేది ఆయనే, సమస్తానికి కారణభూతుడు ఆయనే అని చెప్పడానికి ఆది సంభూతుడు అనే పదం వాడాడు. ప్రోటోటోకస్. యేసుక్రీస్తు వారికి ఆది లేదు, ప్రారంభం లేదు, ఆది లేనివాడు. ఆ గుండ్రని కొత్తిమీర గింజ వలె ఉన్నటువంటి ఆ మన్న మనకు అదే నేర్పిస్తుంది. ముందే చెప్పాడు మానవాళ్ళని రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు వారు ఆది అంతము లేనివాడని. ఇంకొక రిఫరెన్స్ చూపిస్తారండి వాళ్ళు. ఇంకొక రిఫరెన్స్ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14 వచనం. లవదికీలో ఉన్న సంఘపు దూతకి ఇలాగ రాయము, ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేమనగా, దేవుని సృష్టికి ఆదియునైన వాడు. దేనికి ఆది అయిన వాడు? దేవుని సృష్టికి ఆదియునైన వాడు. ఇది స్పష్టంగాను దేవుని సృష్టిలో ఈయనే స్టార్టింగ్, ఈయనే ప్రారంభం అన్నట్టు కనబడుతుంది. దేవుని సృష్టిలో, దేవుడు చేసిన సృష్టిలో మొదటగా యేసుక్రీస్తు వారు చేయబడిన వాడు అన్నట్టు కనబడుతుంది కదా ఇక్కడ. అందుకే అలా భ్రమపడ్డారు అనుకుంటున్నా. ఇలాంటి రిఫరెన్స్లన్నీ చూసి వాళ్ళు ఏం చేస్తున్నారని అంటే యేసుక్రీస్తు వారికి ప్రారంభాన్ని అంటగడుతున్నారు, ఆరంభం ఉందని అంటగడుతున్నారు. ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇందాక దీన్ని చూపిస్తూ దీనికి ప్రారంభం ఉందంటే అర్థం ఏంటి? ఎండింగ్ కూడా ఉన్నట్టే కదా. ప్రారంభం ఉంటే ఏముండాలి? ఎండింగ్ ఉండాలి. ప్రారంభం ఉన్నవాడికి ఎండింగ్ ఉంటుంది. సృష్టి ప్రారంభమైంది, సృష్టి అంతముందా? సృష్టికి అంతముందా? అంతముంది. మనుషులకు మనకు ప్రారంభం ఉంది. మనం కూడా ఏమవుతామో తెలుసా? ఒకరోజు ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోతాం. అంటే నరకంలోకి వెళ్ళిన తర్వాత నిత్యం ఉంటాం అంటున్నారు చూసారా? మనం కూడా నిశ్చలమని చెబుతున్నారు. మనం నిశ్చలం కాదయ్యా. మన నిశ్చలం ఏంటి? ఒకవేళ ఆయన ఒక 100 ఏళ్ళు ఉండి ఇలా మాయమైపో అని అన్నారనుకోండి, మాయమైపోవచ్చు. మనం మాయం చేయొచ్చు కూడా. ఆయన ఒక్కొక్కడికి శిక్ష పడింది అనుకోండి, 7 ఏళ్ళు శిక్ష పడితే 7 ఏళ్ళ తర్వాత బయటకు వస్తాడు. 14 ఏళ్ళు వేసాడు అనుకోండి, 14 ఏళ్ళ తర్వాత బయటకు వస్తాడు. ఇక యావజ్యం అన్నాడు అనుకోండి, వాళ్ళు చేసిన పొరపాటుని బట్టి శిక్ష పడుతుంది. ఇప్పుడు మనం చేసినటువంటి పొరపాట్లను బట్టి శిక్ష తీవ్రతను చెప్పడానికి మీరు యుగగాలు అగ్నిలో
అగ్ని ఆరదు పురుగు సావదన్నట్టు మీరు అక్కడ ఆ శిక్షను అనుభవిస్తారని చెప్పడానికి దేవుడు వాడిన పదాలు అవి. ఏలేమంటున్నారు? ఆత్మ నిత్య నరకంలో నిత్యం ఉండ, అది మనకి దేవుడు వేసే శిక్ష. మన దేవుడితో పరలోకంలో నిత్యం ఉండాలన్నట్టు దేవుడు మనకి ఇచ్చినటువంటి కృపది. ఆయనంతటి వాళ్ళం యేసుక్రీస్తు లాంటి నిత్యులు మనం అని చెప్పడానికి వాడిన పదాలు అవి కాదు. అంటే ప్రారంభం ఉందంటే ఏమన్నట్టు? ముగింపు ఉన్నట్టే. నేనేమంటున్నానంటే నా ప్రశ్న ఏంటంటే, ఈ వచనాలు చూపించి యేసుక్రీస్తు వారికి ఆరంభం ఉంది అని అంటే యేసుక్రీస్తు వారికి అంతం కూడా ఉన్నట్టే. అర్థం అవ్వలేదు నేను చెప్పింది? యేసుక్రీస్తు వారికి ఆరంభం ఉంటే ఏముండాలి? ముగింపు ఉండాలి. ప్రకటన గ్రంథము 22:13, 12 కూడా చూద్దాం. ఎవరు మాట్లాడారు చూద్దాం. 12, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున వాని క్రియలు చెప్పిన ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు త్వరగా వచ్చేది? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు రెండో రాకడ ఉంది. రెండో రాకడలో ఆయన త్వరగా వస్తున్నాను, నా దగ్గర ఎవడు ఏ క్రియలు చేస్తే వాడి క్రియలు తగ్గట్టుగా నేను ప్రతిఫలం ఇస్తాను, వాడి జీతం నా దగ్గర ఉంది. మన ఇక్కడ తప్పించుకోవచ్చు కానీ అక్కడ తప్పించుకోలేమని చెప్తున్నాడు ఆయన. చెప్పి ఏమంటున్నాడు? నేనే ఆల్ఫాయు ఒమేగాయు. ఆల్ఫాయు ఒమేగాయు. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు? శ్రమలు అనిపిస్తున్నటువంటి క్రైస్తవులతో మాట్లాడుతున్నాడు. శ్రమలు అనిపిస్తున్నటువంటి క్రైస్తవుల్ని ఆదరిస్తూ మాట్లాడుతున్న మాట. ఆల్ఫాయు ఒమేగాయు. ఆల్ఫాయు ఒమేగాయు నేనే. ఆల్ఫా ఒమేగా అంటే, ఆల్ఫా అంటే గ్రీకు అక్షరమాలలో మొదటి అక్షరం. A to Z అంటాం చూసారు? A to Z. ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో మొదటిది ఆల్ఫా, ముగింపు ఒమేగా. వాళ్ళ గ్రీకు అక్షరమాలలో మొదటి అక్షరం ఆల్ఫా, ముగింపు అక్షరం ఒమేగా. యేసుప్రభు ఇక్కడ మాట్లాడేది ఏంటి? నేనే ఆల్ఫాయు ఒమేగాయు. ప్రకటన గ్రంథంలో యేసుప్రభు వారు వారితో మాట్లాడినటువంటి సందర్భం ఏంటంటే, ఆల్ఫా ఒమేగా నేనే అన్నప్పుడు మిమ్మల్ని బాధ పెడుతున్నటువంటి రోమా సామ్రాజ్యం దానికి ఆది ఉంది, అంతముంది, కాలగర్భంలో అది కలిసిపోద్ది. కానీ నేను నిత్యము మీతో ఉంటాను, నిత్యము మీతో ఉండేవాడిని. దానికి ప్రారంభం ఉంది కదా, దాన్ని అంతం చేస్తాను నేను, మీరు దిగులు పడకండి అని ఆదరిస్తూ మాట్లాడుతున్నటువంటి మాట. తర్వాత ఇంకొక మాట చెప్పాడండి ఆయన. మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమనై ఉన్నాను. ఆదియు అంతమనై ఉన్నాను. ఒకవేళ ఆది అనే పదాన్ని తీసుకొచ్చి యేసుక్రీస్తు వారికి ప్రారంభం ఉంది, ఆయన పుడితే ఉనికిలోకి వచ్చాడు, అది పరలోకంలో కావచ్చు, పరలోకానికి ముందు కావచ్చు, వాళ్ళు ఎప్పుడైనా అనుకోవచ్చు. అది ఆది అని ఉందనుకోండి, ఏమవుతాడు చెప్పాలి. ఇప్పుడు ఆది అనేది ఆయనకు ఉంటే, ఇలా చెప్పిన మాటను బట్టి ప్రారంభం అనేది ఉంటే ఏమవుతాడు? ముగింపు ఉన్నట్టేనా? ఉనికిలో లేకుండా పోతాడు యేసుప్రభు వారు? ఉనికిలో లేకుండా వెళ్ళిపోతాడని అర్థం వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి. అంతము కూడా దానికి ఏమవుతుంది అంటే, యేసుక్రీస్తు వారికి ఆరంభం ఉన్నట్లు ఒక రోజున ఆయన కూడా అంతమైపోతాడు అనేటువంటి అభిప్రాయానికి మనం రావాల్సి వస్తుంది. విషయం చెప్పనా? ఆది లేకపోతే మొదటి వాడని అనే పదాలను చూపించి యేసుక్రీస్తు వారికి ప్రారంభం ఉంది అని అన్నామనుకోండి, యెహోవా దేవునికి కూడా ప్రారంభం ఉన్నట్టని మనం చూపించాలి. యెహోవా దేవుడు కూడా పుట్టినట్టే. అర్థమవుతుందా? ఎందుకని ఈ పదాలు తండ్రిని దేవుడు కూడా వాడారు. ఒకసారి చూడండి, ప్రకటన 21 అధ్యాయము, ప్రకటన 21:6 వచనం చూడండి. మరి ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి, నేనే ఆల్ఫాయు ఒమేగాయు, అనగా ఆదియు అంతమనై ఉన్నవాడను, నేను అతనికి దేవుడినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును అనే విషయాన్ని మాట్లాడుకొస్తున్నాడు 7వ వచనంలో. ఇక్కడ మాట్లాడింది ఎవరనుకుంటున్నారు? తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు కూడా ఇదే స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఎవరిచ్చిన స్టేట్మెంటు? యేసుప్రభు ఇచ్చిన స్టేట్మెంటు. యేసుప్రభు ఇచ్చిన స్టేట్మెంట్ని పట్టుకుని ఆయనకి ఆరంభం ఉందని అన్నాం అనుకో, ఆయనకి ముగింపు ఉన్నట్టే. యేసుక్రీస్తు వారు ఇచ్చిన స్టేట్మెంట్ నువ్వు పట్టుకుని నువ్వు అనుకున్నట్టు ఆరంభం ఉందని ఆయనకి చెప్తే, ఇప్పుడు యెహోవా దేవునికి కూడా ఏమన్నట్టు?
ఆయనకి ఆరంభం అంటే మరి ఆయన ఎవరిని పుట్టించారు? ఆయన ఎవరు పుట్టించారు? యెషయా గ్రంథం 44:6 చూడండి. ఇశ్రాయేల్ రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతికి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మొదటివాడను కడపటివాడను. మొదటివాడను కడపటివాడను ఎవరు? యెహోవా దేవుడు. అంటే యెహోవా దేవుడికి ఉన్నటువంటి స్టేట్మెంట్ పేరే ఉచ్చారణే ప్రభుని క్రీస్తు కూడా పలుకుతున్నారు. మరి యేసుప్రభు వారికి ఆరంభం ఉంది, మొదటివాడు అని అన్నప్పుడు ఆయనకి ప్రారంభాన్ని అంటగడితే, ఇప్పుడు యెహోవా దేవునికి కూడా మనం ఏమంటగట్టాలి? ఆయనకు కూడా ప్రారంభం ఉన్నట్టే. ప్రారంభం ఉన్నట్టే. అందు గురించే యేసుక్రీస్తు వారికి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి సువార్త, యేసుక్రీస్తు వారికి వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆయన ఉనికికి సంబంధించినటువంటి సత్యాన్ని దేవుడు మన్నాలో మనకి నేర్పిస్తున్నాడు, బోధిస్తున్నాడు. కొత్తిమీర గింజ గుండ్రంగా ఉండటం ద్వారా ఏం చెప్తున్నాడు దేవుడు? గుండ్రంగా ఉన్నదంటే అర్థం ఏంటి? ప్రారంభం కానీ ముగింపు కానీ యేసుక్రీస్తు వారికి లేవు. అయితే కొంతమంది ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తు వారికి ఆది అని అంతగట్టి ఆయనకి ఆది ఉందని, ఆయనకి ప్రారంభం ఉందని, ఆయన పుట్టాడని ఇలాంటి పనికి మాలినటువంటి బోధలో చేస్తున్నారు. యేసు ఆరంభం ఉన్నవాడు అని చెప్పి ఆయన నిత్యత్వాన్ని మీరు తృణీకరిస్తే, సృష్టికర్త అయిన దేవుని యొక్క నిత్యత్వాన్ని కూడా మీరు తృణీకరించినట్టే. ఆయన మొదటివాన్ని అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన కూడా ఆది అంతమనై ఉన్నానని చెప్పారు. అర్థమవుతుందా? దీనికి ఏమి లేదు, ఆది లేదు. ఆది లేదంటే ముగింపు లేదు, అంతేనా? ఆది లేదంటే ముగింపు లేనట్టే. ఆది ఉంటే ముగింపు అన్నట్టే. నువ్వు ఆది యేసుక్రీస్తు వారికి అంటగడితే ఒకరోజు ముగిసిపోతాడు, ఆయన ఉనికిలో లేకపోతాడని నువ్వు చెప్పినట్టే. అది పెద్ద దోషం. నీ ఆధ్యాత్మిక జీవితంలో అంతకంటే పెద్ద దోషం ఈ భూమి మీద లేదు. అంత పెద్ద తప్పు ఎవడు చేయడు. అదే పెద్ద తప్పు ఈ భూమి మీద. దాన్నే మరణకరమైన పాపం అన్నాడు దేవుడు. అర్థమైందా? ఏం నేర్పిస్తుంది? కొత్తిమీర గింజ వలె ఉన్న ఈ గుండ్రని మన్నా యేసుక్రీస్తు వారు ఆయన నిత్యుడు, స్వయంభవుడు, ఆది కానీ అంతం కానీ ఆయనకి లేవు. సృష్టిని ప్రారంభించినవాడు ఆయనే, సృష్టిని ముగించేవాడు ఆయనే అని చెప్పటానికి వాడినటువంటి పదాలు అవి. రోమ సామ్రాజ్యానికి ప్రారంభం ఇచ్చింది ఆయనే, రోమ సామ్రాజ్యాన్ని ఖతం చేసేది కూడా ఆయనే. ఆల్ఫా ఒమేగా, ఆల్ఫా ఒమేగా. మన్నాలో ఇంత సబ్జెక్ట్ ఉంటుందని మనం అనుకున్నామా? ఛాయారూపకంగా దేవుడు ఏమి నేర్పిస్తున్నాడు? అద్భుతమైనటువంటి సంగతులు. మొదటిది ఏంటి? మన్నా తెల్లగా ఉంది, మన్నా చాలా చిన్నగా ఉంది, మన్నా అందరికి ఉచితంగా ఇవ్వబడింది, మన్నా అందరికి అందుబాటులో ఉంది, మన్నా ఎవరికి అర్థం కానట్టుగా ఉంది, ఇదేమన్నట్టుగా. మన్నా గుండ్రంగా ఉంది. మన్నా నిర్గమకాండ 16:31 ఇశ్రాయేలీయులు దానికి మన్నా అని పేరు పెట్టిరి, అది తెల్లని కొత్తిమీర గింజ వలె ఉండెను, దాని రుచి తేనెతో కలిపిన అపూపముల వలె ఉండెను. తేనెతో కలిపిన అపూపముల వలె ఉండెను. మన్నా రుచి ఎలా ఉందంట? తేనెతో కలిపిన అపూపము. అపూపం అంటే అప్పడం, అట్టు, చపాతీ లాంటిది అనమాట. అపూపములు అంటారు వాళ్ళు. అప్పడాలని, చపాతీల్ని, రొట్టెల్ని అపూపం అంటారు. ఎలా ఉందంటే మన్నా కలిపిన, ఆ మన్నా తేనెతో కలిపిన ఒక చక్కటి ఆహార పదార్థంలా ఉందంట. అర్థమైందా? ఎలా ఉందని చెప్తున్నారు వాళ్ళు. తేనె కలిపినప్పుడు టేస్ట్ ఉంటుంది చూసారా? హనీ కేకులు వస్తున్నాయా? మామూలు కేక్ ఉంది, హనీ కేక్ ఉంది. అది ఆ కేకులో హనీ కలిసిందని ఎలా తెలుస్తుంది? కంటితో చూస్తే తెలిసిపోద్దా? అమ్మ అర్చన, కంటితో చూస్తే టేస్ట్ చెప్పేచ్చా? తినాలి కదా, నాలుక మీద పడితేనే కదా. మరి ఎలా చెప్పారంటారు వాళ్ళు? తిన్నారు, తిని చెప్తున్నారు, అబ్బా పైకి బాగా ఉంది కానీ తిన్నాక అయ్యో వదిలేసుకున్నారా బాబా, దాన్ని రూపు చూసి చిన్నగా ఉందని. ఇదేంటి అన్నట్టుగా అన్నాం కదా. నాలుక మీద పడేసరికి ఎలా ఉంది? ఎలా ఉంది? మంచి రుచిగా ఉందంట. తేనెతో కలిపిన అట్లా ఉన్నాయంట. చాలా ఆశ్చర్యపేసింది అంటారు కదా తినంగానే. ఎంతో చూడండి, మనకి బాగా రుచికరమైన తిన్నప్పుడు కళ్ళు ఎలా ఉంటాయి? మామూలుగా కాదు. ఇక వాళ్ళు ఎవరిని పట్టించుకోం.
మా ఊర్లో ఒక ఆయన ఉండేవాడు, సత్యనారాయణ అని. కటింగ్ షాపు, కటింగ్ వేస్తాడు ఆయన. మంచి మంచి వ్యక్తి. ఆయన హోటల్కి వచ్చినప్పుడు ఇలా తింటుంటే ఆ పక్కన కూర్చున్నాడు, మాకు ఆకలేసేసేది. తింటుంటే అనేవాడు, అయ్యి బాబు నాకు వెంటనే అర్జెంట్గా ఇడ్లీలో ఉండని వాళ్ళు. వాస్తవానికి ఆ ఇడ్లీ పులుపు స్విచ్లాగా ఉండేది. ఆయన అంత టేస్ట్గా తినేవాడు, దాన్ని ఆస్వాదిస్తూ తినేవాడు. అసలు అలా చూడంగా నోరు ఊడిపోయేది. ఇలాగ కొంతమంది తింటున్నప్పుడు మనకు నోరు ఊడుతుందా? కొంతమంది తింటే తినేది కూడా వదిలేనిపిస్తుంది. మొత్తం ఏళ్ళంతా పాకిచ్చేసి ఇలా కారిపోయి ఈ గుప్పుల్లోకి వచ్చేసి ఇదంతా పామేసుకుని, మూతంతా పామేసుకుని, ఎంత మంచి ఆహార పదార్థం అని తినబుద్దేదు కదా. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాటలన్నీ? క్రీస్తు ప్రభుని సరిగ్గా రుచి చూడలేదు అంటున్నాను. మీరు ఆయన రుచి ఎలా చూశారనంటే, ఆ సత్యనారాయణ గారు తిన్నప్పుడు మేము చూసారా నోరు ఊరిపోయి అలా చూశారంతే. మీరు నాలుక మీద పళ్ళ ఆ రుచి నాలుకతో చూసి అనుభవించారనుకోండి, మిమ్మల్ని బతిమాలి ఆవిడ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టడు, బతిమాలి భక్తి చేయించడు, నాలుగు గోడల మైన పెట్టి తాళాలు బిగించేసిన స్లాబ్ పగలు కొట్టుకుని వచ్చి ఆరాధన చేస్తాం. ఆయన అంత రుచిగా ఉంటాడు, వదలబుద్దేదండి. వయసులో దేవుడి సేవ చేస్తున్నామంటే కారణం ఏంటో తెలుసా? ఆయన రుచి తగిలింది. ఆయన రుచి మామూలు రుచి కాదండి. వదిలేసి చక్కగా వ్యాపారం చేసుకుంటే 4 రూపాయలు రావా? ఏమండి, నేను వ్యాపారం చేస్తూ నెలకే 30,000 సంపాదించేవాడిని. 30,000 దేవుడే సాక్షి. ఆ చుట్టుపక్కల వ్యాపారస్తులందరూ కూడా గరగలు ఆడిపోయేవారు, వీడు ఉన్నాడంటే మన వ్యాపారాలన్నీ స్లో అవుతాయని. చేసుకోలేమా వెళ్ళి? నాకు మధ్య మధ్యలో అలా అనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం ఏకాగ్రత మీ మీద పెట్టేవాడికి ఆరోగ్యం పాడైపోతుంది. వ్యాపారం మీద పెట్టుకున్నానికి ఏ గొడవ ఉండదు. మీరు అలాగే తిరిగి వచ్చి కూర్చుంటారో, నేను కూడా వ్యాపారం చేసుకుని వచ్చి కూర్చుంటాను, గొడవ ఉండదు. దృష్టి పెట్టుకుని వాక్యం నేర్చుకోరేంటిలో, ప్రార్థనలు చేయరేంటి, అదేంటి ఇదేంటి, బతిమాలి ఎదురు చూసి కళ్ళు కాయలు కాసేలాగా ఆ టైపులో ఉంది. చాలామందికి యేసుక్రీస్తు వరకు రుచి తెలియలేదు, కానీ మన్నా కూడా చాలామందికి తెలియలేదు. కానీ అది తిన్న వాళ్ళు అంటున్నారు ఎలా ఉందంట, తేనె కలిపిన అపూపము. ఏమన్నాడండి అక్కడ? 31 తేనె కలిపిన దాని రుచి అని పదం వాడా. రుచి ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే చెప్పలేం. అంటే ఒకవేళ రుచి చూసినా కూడా దాన్ని నోటితో చెప్పలేం. దుర్గారావు గారు ఉన్నారు, అసలు యాజ్ టీజ్గా నేను మనసులో అనుకునేది చెప్పేస్తారండి ఆయన. నాకు కూర దాన్ని తింటాను, తిన్న తర్వాత ఇది టేస్ట్ ఇలా ఉంది, దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, సాంబార్ ఎలా ఉంది ఇలా అనుకుంటాం కదా. తర్వాత ఆయన వచ్చి పక్కన కూర్చుని అంటే సాంబార్ ఎలా ఉంది, కూర ఎలా ఉంది, నేనేమనుకున్నా నేను చెప్తారు. రుచి చూసినోడు అలా చెప్పగలుగుతాడు. నాలుక మీద పడంగానే చెప్పగలగాలి. మన క్రీస్తు ప్రభు గురించి రుచి తెలియలేదు. ఇంకా ఎన్నాళ్ళైంది? 10 ఏళ్ళు 15 ఏళ్ళు నేను దేవుణ్ణి నమ్ముకుని, నన్ను గహమని నమ్ముకున్నారు మీరు. 15 ఏళ్ళ కింద నమ్ముకుంటే ఉపయోగం ఏంటి? ఆయన రుచి ఇంకా నీకు తెలియలేదు. ఒకసారి చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. రుచి తెలిసిందనుకోండి, నోటితో చెప్తాము. రుచి కనిపెట్టాలండి, రుచిని గ్రహించాలి. రుచి గ్రహించకపోతే నువ్వు తిన్నా కూడా దాని టేస్ట్ నువ్వు కనిపెట్టలేవు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మానతారు. రుచి తెలిస్తే ఏం వదిలేస్తారు? అంటే టేస్ట్ తెలిసిన వాళ్ళు ఏం వదిలేస్తారు? ప్రభు టేస్ట్ తెలిసిన వాళ్ళు అవన్నీ వదలలేదంటే మనకేం తెలియలేదు. అబ్బే, ప్రభు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల యేసుక్రీస్తు వారు ఆయన దయని, ఆయన ఉత్తమత్వాన్ని దైనందిన జీవితంలో మనం అనుభవించాలని పేతురు గారు కోరుకుంటున్నాడు.
ఆ మన్నా రుచి చూసి చెప్పారు కదా వాళ్ళు. మనం కూడా ఏం చెప్పాలి? ప్రభు దయాళుడని. ఆయన దయని మనం దృష్టిలో పెట్టుకుని ఆయన ఉత్తమత్వాన్ని మనం ఏం చేయాలి? అనుభవించాలి మన దైనందిన జీవితంలో. క్రైస్తవ జీవన విధానంలో ఉన్నటువంటి మాధుర్యం, రుచిని, సున్నితమైనటువంటి అనుభవాన్ని అనుభవించి ఆయన ఎంత ఉత్తముడో లోకానికి చూపెట్టాలి. అదే పేతురు గారు ఇక్కడ తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. పేతురు తన మొదటి లేఖలో ఏం చెబుతున్నాడు? మొదటి అధ్యాయం 8వ వచనం చూడండి. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారు చూడకే విశ్వసించు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందొచ్చు. చెప్పనసక్యమును మహామాయుక్తమైన సంతోషం గలవారై ఆనందించుచున్నారు. కన్నులారు చూడకయే, కన్నులారు చూడలేదు కానీ ఏం చేస్తున్నారు వీళ్ళు? ఆనందిస్తున్నారంట, సంతోషం కలిగిన వారే. చెప్పనసక్యమును మహిమాయుక్తమైన సంతోషం గలవారై అది అనుభవిస్తున్నారు వాళ్ళు. మనకుందా ఆనందం? ఎందుకు లేదు? యేసుక్రీస్తు వారిని రుచి చూడాలా. రుచి చూడటంలో ఉన్నటువంటి కలిగే ఫలాన్ని ఆయన గురించి మాట్లాడుతున్నాడు. ఆయన మన హృదయంలో లోతైనటువంటి అవసరాలను యేసు మాత్రమే తీర్చగలడు. ఆయన నాలుకి తగలనివ్వండి. అంటే మీ జీవితంలో ఆయనకి స్థానం ఇవ్వండి. మీ జీవితంలో ఆయన అనుభవించండి. మన జీవితం మారిపోతుంది. ఈరోజు ప్రజలు ఆనందం, సంతృప్తి కోసం చాలా చోట్ల వెతుకుతున్నారు. ఆనందం కోసం, సంతోషం కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అంటే జబర్దస్త్ అనే పోకను దేనికి? అసలు అందులో ఏమైనా ఉంటుందా? జబర్దస్త్ అనే పోకల్లో ఏమైనా ఉంటుందా? ఎంత నీచంగా భార్య భర్తల బంధాన్ని కానీ, తల్లిదండ్రుల పిల్లల బంధాన్ని కానీ, వ్యవస్థలను కానీ నైతికతను పాడు చేసేటువంటి డబల్ మీనింగ్ డైలాగులతోటి ఆ పోకరం నిండిపో ఉంటుంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? పోకరాలు ఏంచి పక్క 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 మంచం కోళ్ళు ఇరిగిపోయేలాగా ఊగిపోయేలాగా దబ్బ మొగుడు పిల్లలు ఎదురుకుంటే ఇలా ఊగిపోతే నవ్వుకుంటున్నారు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత అది మర్చిపోతారు. అది తాత్కాలికమైనటువంటి సంతోషాన్ని ఇస్తుంది. వాటిలో ఎత్తుకుంటున్నారు. కొంతమంది సినిమాలు ఎత్తుకుంటున్నారు, కొంతమంది తాగుళ్ళు ఎత్తుకుంటున్నారు, కొంతమంది తిరుగుళ్ళు ఎత్తుకుంటున్నారు, కొంతమంది వ్యభిచారాలు ఎత్తుకుంటున్నారు. ఆ రుచి మళ్ళీ తినేసి వచ్చిన తర్వాత వెంటనే ఏమవుతుంది? కొన్ని మర్చిపోం. మా పెద్ద బాబు ఫంక్షన్కి గావర సూర్య అని ఉండేవాడు కదా రామారపేటలో. ఒక బిర్యానీ ఉండాడు, ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాం కదండి. కొన్ని మర్చిపోలేం. అది అలా ఉండిపోద్ది. కానీ యేసుక్రీస్తు వారిని రుచి చూస్తే అసలు నీ జీవితం వేరేగా ఉంటుంది. ఈ భూమి మీద యేసు పరలోకం నుండి వచ్చిన నిజమైనటువంటి రొట్టె. ఆ రొట్టె ఆయన అయితే ఆయన స్థానాన్ని ఈ భూమి మీద మరి ఎవరు భర్తీ చేయలేరు. నువ్వేం చేయాలి? ప్రభు దయాళుడని రుచి చూచి తెలుసుకోవాలంట. మన్నాలో ఇంత స్వార్థ ఉంది. మళ్ళీ అడుగుతున్నాను ఒకసారి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే మరొకసారి ఆలోచన చేద్దాము. ఏంటి? మన్నా తెల్లగా ఉంది, మన్నా చిన్నగా ఉంది, మన్నా అందరికి అందుబాటులో ఉంది, మన్నా ఉచితంగా ఇవ్వబడేది, మన్నా అదే హేళనగా ఉంది, మన్నా గుండ్రంగా ఉంది, మన్నా రుచిగా ఉంది. మీరు చెప్పుకుంటూ వెళ్తున్నారు కదా అయ్యగారు, మేము మర్చిపోతూ వస్తున్నామండి వెనకాల అన్నట్టుగా చూస్తున్నారు మీరు. అసలు మీరు ఇలా విన్నారనుకోండి మైండ్లో పడిపోద్ది. మైండ్లో పడింది అనుకోండి, ఉన్నతమైనటువంటి స్వార్థ మీరు మీ ప్రాంతాల్లో మీకు సహవాసులు ఎవరైతే ఉంటారో, మీ తోటి పని వారు ఎవరైతే ఉంటారో, మీ తోటి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్పగలుగుతారు. ఇలాంటి గొప్ప భాగ్యాన్ని మనం పోగొట్టుకోకూడదు. ఆఖరిగా మనం ముగించుకుందాము. ఒకసారి నిర్గమకాండం 16 35 నిర్గమకాండం 16:35 ఇశ్రాయేలీయులు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినుచుండిరి. వారు కనాను దేశపు పొలిమేరలు చేరు వరకు మన్నాను తినిరి. ఎప్పటి వరకు తిన్నారండి వీళ్ళు? కనాను దేశానికి వెళ్ళే వరకు. వెళ్ళిన తర్వాత మానేసినట్టుగా. ఒకసారి యెహోషువ గ్రంథం
5వ అధ్యాయం చూడండి. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 5:11. పస్కా పోయిన మరునాడు వారు ఈ దేశపు పంటను తినిరి. ఆ దినమందే వారు పొంగకయు వేచబడి ఉన్న భక్ష్యములను తినిరి. కనానులో ప్రవేశించిన తర్వాత వారు ఆ దేశంలోని పాత ధాన్యమును తిన్నారంట. పాత ధాన్యాన్ని తిన్నారంట. ఏం మానేశారు? మన్నా మానేశారు. అంటే ఇదేమి నేర్పిస్తుంది మనకి అంటే, యేసుక్రీస్తు మనకి జీవమిచ్చుటకే తనను తాను తగ్గించుకుని మరణమైపోయాడు. మన్నా ఈ విషయంలో యేసుక్రీస్తు వారికి ముంగుర్తుగా ఉంది. ఆయనను తినడం అంటే ఆయనపై విశ్వాసం ఉంచటం. జీవం పొందే మార్గం అదే. మీరు నన్ను తిని నిత్యము బ్రతకండి అన్నాడు. నా రక్తం తాగి నిత్యము బ్రతకండి అన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 6:35. అందుకు యేసు వార్త ఇట్లైనను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రం ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడునూ దప్పిగా కొనడు. దప్పిగా కొనడు. 54 వచ్చింది. మీరు అక్కడి వరకు చదువుకోండి. 54 కూడా చూడండి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంచె దినమున నేను వానిని లేపుదును. ఎవరు తిరిగి లేస్తారు? ఆయన శరీరం రక్తాన్ని స్వీకరించేవారు. వాగ్దాన దేశంలో చేరిన తర్వాత మన్నా ఆగిపోయిందని ఉంది అక్కడ. వారు ఆ దేశంలో పాత ధాన్యాన్ని తిన్నారని చెప్పారు. పాత ధాన్యం క్రీస్తు పునరుద్ధానానికి మహిమపరచబడి పరలోకంలో సింహాసనాసీనుడై ఉండటానికి సూచనగా ఉంది. పరలోకానికి వెళ్ళిపోయారు కదా, ఆయన పరలోకానికి వెళ్ళి సింహాసనం మీద కూర్చుని ఉన్నారు కదా, దానికి ఛాయిగా ఉంది. క్రీస్తులో సమైక్యపరచబడిన విశ్వాసి కూడా దేవుని అనాది సంకల్పంలో పరలోకంలో కూర్చుని పెట్టుబడి ఉన్నాడు. మనం కూడా ఎక్కడున్నాం? ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? మొదటికి వచ్చారు మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? ఎఫెసీ పత్రిక 2:7 చూడండి. నేను చెప్పడం కాదు, మీరే చెబుతారు కానీ. ఎఫెసీ పత్రిక 2:7, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండ బెట్టెనువా అంటే ఇప్పుడు ఎక్కడున్నాం మనం? ఇప్పుడు ఎక్కడున్నామండి మనం? ఎక్కడ కూర్చున్నాం మనం? సంఘంలో ఉంటే ఎక్కడున్నట్టు? ఎక్కడో ఉన్నారు వీరు. విశ్వాసి పరలోక స్థితికి తగ్గట్లుగా ఉండాలంటే క్రీస్తు పునరుద్ధాన శక్తిని అనుభవపూర్వకంగా తెలుసుకుని ఉండాలి. క్రీస్తుతో పాటు పరలోకంలో కూర్చుండబెట్టేను అంటే అర్థం ఏంటి? అసలు పరలోకానికి వెళ్తే నువ్వు ఎలా ఉంటావు? పరలోకానికి కూర్చుంటావా? అక్కడ కూడా తిరిగే డిస్లు వేసుకుని కూర్చోపోతేనే కూర్చుంటాడంట. ఇక అక్కడ కూడా మా నాన్న నువ్వు అసలు పడుకోరిక అక్కడ కూడా డిస్లు ఎట్టేయండి, షాప్ ఎట్టేయండి అమ్ముకుంటాం అంటారు మీరు. చచ్చి చెడు వచ్చి కూర్చుంటారు ప్రార్థనలకి. అక్కడ కూడా పెట్టించేస్తారు వీళ్ళు. కూర్చుంటాడంట. అక్కడ రెస్ట్ తీసుకుంటావు, అక్కడ తిరిగేసి కూర్చుంటావు. ఇక్కడే ఉన్నావు నువ్వు పరలోకం అని చెప్తున్నాడు. నువ్వు పరలోకలు ఇక్కడే ఉన్నావయ్యా అంటున్నాడు. ఆ పునరుద్ధాన శక్తి నువ్వు అనిపించి అంటున్నాడు. ఆ మన్నా ఆగిపోయిందంటే అర్థమైంది అనుకున్నారు. క్రీస్తులో నువ్వు మారిపో. క్రీస్తు పునరుద్ధాన శక్తి నువ్వు పొందేసుకో. పరలోకంలో ఉన్నప్పుడు నువ్వు ఎలా బ్రతకాలని కోరుకుంటావో ఆ స్ఫూర్తితో నువ్వు ఇక్కడ బ్రతుకు. నీ పక్కనే దేవుడు ఉన్నప్పుడు నువ్వు పాపం చేస్తావా? నీ పక్కనే దేవుడు ఉన్నాడు అనుకున్నప్పుడు నువ్వు తప్పు చేస్తావా? నువ్వు పక్కనే నీ దేవుడు ఉన్నాడు అనుకున్నప్పుడు నువ్వు మహింపరచుకుని ఉంటావా? మరి ఇక్కడ మనం ఎక్కడ ఉన్నాము? ఇప్పుడు పరలోకంలో ఉన్నాము. పరలోకంలో కూర్చొని పెట్టాడు. అసలు మన ఎలా ఉంది మన ప్రవర్తన? ఇవాళ పరలోకంలో కూర్చోవటమని అనుకుంటున్నాం కదా, మరి సంఘంలో సభ్యులేరు కొంతమంది. ఏరి వాళ్ళకి పరలోకానికి రావటం ఇష్టం లేదనుకుంటా. ఆ స్ఫూర్తి లేదు వాళ్ళ దగ్గర. ఆ పునరుద్ధానపు స్ఫూర్తి, ఆ శక్తి, ఆ సామర్థ్యం వాళ్ళ దగ్గర లేదు. అది ఆగిపోయింది. ఇక్కడికి వచ్చి తినాల. బలారాధన విలువ తెలీదు. బలారాధన మానేస్తే ఏం కోల్పోతామో తెలీదు. ప్రభు వల్ల పాలు పుంపులు పొందటం అంటే ఎంత గొప్ప భాగ్యమో తెలీదు. రావాలనుకుంటూ వస్తారు, మానేయాలనుకుంటూ మానేస్తారు. ఎన్నాళ్ళు చెప్పాలండి? ఎన్నాళ్ళు బతిమాలు చెప్పాలి? అదే చెప్తున్నాడు దేవుడు. మన్నా ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందంటే నువ్వు పరలోకానికి వచ్చినటువంటి స్ఫూర్తితో నువ్వు బ్రతకాలని. ఎందుకంటే అది ఇక్కడే దొరికిద్ది. పాత ధాన్యమే తినాలి.
పాత ధాన్యమైన అంటే నువ్వు కూడా పరలోకానికి వచ్చి కూర్చున్న స్ఫూర్తితో నువ్వు బ్రతికేయాలి అని కోరుకుంటున్నాడు దేవుడు. అంత గొప్ప మర్మం ఉంది అందులో. అర్థమైందా? మొహాలు మాడిపోయినాయా? ఎంతసేపు మళ్ళీ గడప దాటారండి, అన్నీ మర్చిపోతారు. తిట్టింది రోషంగా తీసుకుంటే పర్వాలేదు, మర్చిపోతేనే సిరాకు. ఒకడు ఉంటాడు, ఎంత తిట్టినా దీవెనలు అని అంటున్నాడు. అలాంటి వాడు చాలా ప్రమాదం కదా. ఎంత తిట్టినా దీవెన అంటే అర్థం ఏంటి? తీసుకోడని. నువ్వేం చెప్పినా పట్టించుకొని నా పని అదని. దీవెన అనుకున్నవాడు ఏం చేస్తాడు? సరి చేసుకుంటాడు. మీరు ఎంత తిడితే అంత డెవలప్ అయిపోతున్నానండి అన్నాడు ఒకడు. చిచ్చి దరిద్రం కూడా. ఆ డెవలపే కాదు, ఆ అభివృద్ధే కాదు. అర్థం చేసుకోండి, మనసును పెట్టండి. మన్నా ఇన్ని ఆధ్యాత్మిక సత్యాలు నేర్పిస్తుంది మనకి. నిజమైన మన్నా ఆ సత్యంలోనికి మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన అనుభవించాలి, ఆయన రుచి మనం చూడాలి. పరలోకంలో కూర్చుండి పెట్టిన స్ఫూర్తితో మనం బ్రతకాలి. ఆయన గొప్పతనాన్ని తెలుసుకుని ఇతరులకి ప్రకటించాలి. ఆయన ఆది అంతం లేనివాడైనా మనం గుర్తించాలి. ఆయన నిత్యుడని, మనం కూడా నిత్యత్వంలో ఉండటానికి ఆయన అలాంటి స్థితిని మనకి ఇస్తాడని, ఇలాంటివన్నీ మనం గుర్తుపెట్టుకుని ఆత్మీయంగా బలపడాలి. ఇక అనేకులకి చెప్పాలి వాస్తవాలు. అరణ్య ప్రయాణంలోనే వాళ్ళకి ఆ సువార్త ప్రకటించబడింది. నిజమైన క్రీస్తు వారు ఆ మన్నాలు చూసారో లేదో తెలియదు, కానీ ఆ మన్నాకి మించి నిజమైన మన్నా, నిజమైన ఆహారం క్రీస్తే మన మధ్యకు వచ్చేసారు, మన మధ్య ఉన్నారు ఆయన. దాన్ని మనం అనుభవిస్తున్నాం, దాన్ని ఇతరులకి ప్రకటించాలి. దేవుడి మాటలు మీ హృదయాల్లో ఆలోచన పుట్టించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం.